Hi, hello everyone. Welcome to eBrahmos Academy. I am Sandeep Velpula. లాస్ట్ క్లాస్లో మనం ట్రిగనామెట్రీలో ఫస్ట్ 18 ప్రాబ్లమ్స్ గురించి తెలుసుకున్నాం కదా. ఈరోజు 19 నుంచి ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేద్దాం. చూడండి 19th ప్రాబ్లం చూడండి. log tan 17 degrees plus log tan 37 degrees plus log tan 53 degrees plus log tan 73 degrees. ఈ ప్రాబ్లం మనకు సాల్వ్ చేయాలంటే మనకి ఫస్ట్ ఏం తెలుసు ఉండాలంటే log ఆఫ్ ఏబి ఫార్ములా తెలిసి ఉండాలి. log ఆఫ్ ఏబిని మనం రాసుకోవచ్చు log ఏ ప్లస్ log బిగా రాసుకోవచ్చుగా. సో అదేవిధంగా ఇక్కడ చూడండి log ఏ ప్లస్ log బి ప్లస్ log సి ప్లస్ log డి అని ఉంది. దీన్ని మనం రాసుకోవచ్చు log ఆఫ్ tan 17 degrees into tan 37 degrees into tan 53 degrees into tan 73 degrees. ఇది ఎలా రాసుకున్నాం అర్థమైందా? log AB ఈక్వల్ టు log A ప్లస్ log B ఫార్ములా యూజ్ చేసుకున్నాను. ఇది మొత్తం log A ప్లస్ log B ప్లస్ log C ప్లస్ log D లాగా ఉన్నాయి కాబట్టి నేను log ABCDగా రాసుకున్నాను. సో దాన్ని ఇలా రాశాను. నెక్స్ట్ ఏం చేస్తున్నాను చూడండి log ఆఫ్ tan 17 a ప్లస్ బి ఈక్వల్ టు 90 degrees అన్నప్పుడు మన కండిషన్ ఏంది? tan a ఈక్వల్ టు cot b అంటే a ప్లస్ బి ఈక్వల్ టు 90 ఉండాలి. ఇక్కడ చూడండి 17 ఉంది. 17కి ఎంత యాడ్ చేస్తే 90 వస్తుంది? 17కి 73 యాడ్ చేయండి. 17 ప్లస్ 73 ఈక్వల్ టు 90 కాబట్టి మనం దీన్ని cot 73 degreesగా రాసుకోవచ్చు. ఎలా రాసుకోవచ్చు? a ప్లస్ బి ఈక్వల్ టు 90 degrees కండిషన్ యూజ్ చేసుకొని మనం sin a ఈక్వల్ టు cos bగా రాసుకోవచ్చు. అలాగే tan a ఈక్వల్ టు cot bగా రాసుకోవచ్చు. కాబట్టి దాన్ని యూజ్ చేసుకుని ఇలా రాశాను. అదేవిధంగా tan 37 ఉంది. 37 tan నేను కాట్లోకి మార్చుకోవాలంటే cot 37కి ఎంత యాడ్ చేస్తే మనకి 90 వస్తుంది? 53 యాడ్ చేస్తే మనకు 90 వస్తుంది కాబట్టి 53 degrees అలాగే రాశాను. ఇంకా ఇక్కడ tan 53 degrees ఉంది, tan 73 degrees ఉంది కాబట్టి వాటిని అలాగే రాస్తున్నాను. tan 53 degrees tan 73 degrees అలాగే రాశాను. ఇక్కడ చూడండి cot 73 degrees ఉంది. cot ని మనం 1/tan గా రాసుకోవచ్చుగా. అంటే 1/tan 73 degrees అవుతుంది. ఇక్కడ tan 73 degrees ఉంది అంటే ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఇక ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. అదేవిధంగా కాట్ని మనం 1/tan లో రాసుకోవచ్చు కాబట్టి 1/tan 53 degrees ఇంటూ tan 53 degrees. రెండు క్యాన్సిల్ అయిపోతే ఇంక మనకేం మిగులుతుంది? log 1 మిగులుతుంది. log 1 వాల్యూ ఎంత మనకి తెలుసు కదా? log 1 వాల్యూ 0. సో మనకి 0 అనేది ఆన్సర్ అవుతుంది. అదేవిధంగా 20th ప్రాబ్లం చూడండి. cos 24 degrees ప్లస్ cos 55 degrees ప్లస్ cos 125 degrees ప్లస్ cos 204 degrees ఈజ్ అని అడిగాడు. ఇలా ఇచ్చినప్పుడు మనం ఎలా సాల్వ్ చేయాలి చూడండి. 24 55 అలాగే ఉంది. cos 125 degrees ఉంది. cos 125 degrees మనం రాసుకోవచ్చు 180 మైనస్ 55గా రాసుకోవచ్చుగా. 180 మైనస్ 55 ఎంత? 125 కాబట్టి మనం దీన్ని 180 మైనస్ 55గా రాసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ 204 ఉంది. 204ని మనం రాసుకోవచ్చు 180 ప్లస్ 24గా రాసుకోవచ్చు. అలా రాస్తున్నా చూడండి. cos 24 degrees అలాగే రాస్తున్నాను ప్లస్ cos 55 degrees అలాగే రాస్తున్నాను ప్లస్ 125ని ఎలా రాస్తున్నానంటే cos 180 మైనస్ 55. 180 మైనస్ 55 ఎంత? 125. సో మనం ఇలా రాసాను. అదేవిధంగా ప్లస్ cos 204ని 180 ప్లస్ 24గా రాయచ్చుగా. ఇలా రాశాను. ఇక్కడ చూడండి cos 180 మైనస్ 55 ఉంది. ఇక్కడ 180 ఉంటే cos ఉంటే కాసే వస్తుంది కాబట్టి కాసే వస్తుంది. ఇక్కడ సింబల్ మనకి ప్లస్ రావాలా మైనస్ రావాలా తెలుసుకోవాలంటే
180 మైనస్ ఏంటంటే ఏ క్వాడ్రంట్, సెకండ్ క్వాడ్రంట్ కాబట్టి సెకండ్ క్వాడ్రంట్లో సైన్ కొసికెంట్ అంటే పాజిటివ్ వచ్చింది. మనకి ఇక్కడ కాస్ ఉంది కాబట్టి మనకి ఏ సింబల్ వచ్చింది, నెగిటివ్ సింబల్ వచ్చింది కాబట్టి ఇక్కడ ప్లస్ కాస్త మనకి మైనస్ అయిపోతుంది. సేమ్ ఇక్కడ చూడండి 180 ప్లస్ అంటే థర్డ్ క్వాడ్రంట్లో టాన్ కార్డ్ వస్తేనే పాజిటివ్ అయింది, మిగతా ఏ వచ్చినా కూడా నెగిటివ్ అయిపోతుంది. కాబట్టి ఇక్కడ కాస్ ఉంది కాబట్టి ముందర మనకి నెగిటివ్ వాల్యూ వచ్చేసింది. ఇక్కడ 180 ఉంది కాబట్టి కాస్ ఉంటే కాసే అవుతుంది. సో మనం రాసి దీన్ని కాస్ 24 డిగ్రీస్ ప్లస్ కాస్ 55 డిగ్రీస్ ప్లస్ ఇక్కడ 180 ఉంది కాబట్టి 180 మైనస్ అంటే ఏంది, సెకండ్ క్వాడ్రంట్లో కాస్ ఉంటే నెగిటివ్ వచ్చేసింది కాబట్టి ప్లస్ ఇంటూ మైనస్ కాబట్టి మైనస్ అలాగే రాస్తున్నాను. 180 ఉంది కాబట్టి కాస్ ఉంటే కాసే అవుతుంది. సో కాస్ 55 ఉంది కాబట్టి కాస్ 55 డిగ్రీస్. సేమ్ ఇక్కడ కూడా 180 ప్లస్ అంటే టాన్ కాట్ ఉంటేనే పాజిటివ్ అయ్యింది, ఇక్కడ మనకి కాస్ ఉంది కాబట్టి నెగిటివ్ అయిపోతుంది. 180 ఉంది కాబట్టి కాస్ ఉంటే కాస్ అలాగే రాస్తున్నాను. కాస్ 24 డిగ్రీస్ ప్లస్ కాస్ 24 డిగ్రీస్ మైనస్ కాస్ 24 డిగ్రీస్ క్యాన్సిల్ అయిపోయింది. ప్లస్ కాస్ 55 డిగ్రీస్ మైనస్ కాస్ 55 డిగ్రీస్ క్యాన్సిల్ అయిపోయింది. మనకి ఎంత మిగిలింది, ఆన్సర్ వచ్చేసరికి 0 అనేది మనకి ఆన్సర్ అవుతుంది. సేమ్ ఇక్కడ చూడండి 21 ప్రాబ్లం చూడండి. ఇలా ఇచ్చినప్పుడు ప్రాబ్లమ్స్ మనం చాలా ఈజీగా సాల్వ్ చేసేయచ్చు. ఇక్కడ చూడండి మనకేముంది, ఇక్కడ ఫైండ్ 1 ప్లస్ కాస్ ఏ ఇంటూ 1 మైనస్ సైన్ బి ఇంటూ 1 ప్లస్ కాస్ సి ఇంటూ 1 మైనస్ సైన్ డి ఈక్వల్ టు 1 మైనస్ కాస్ ఏ ఇంటూ 1 ప్లస్ సైన్ బి ఇంటూ 1 మైనస్ కాస్ సి ఇంటూ 1 ప్లస్ సైన్ డి అని క్వశ్చన్ ఇచ్చాడు. ఫస్ట్ అంటే ఇది ఈక్వల్ టు ఇది అన్నప్పుడు నేను దీన్ని ఒక వాల్యూ, దీన్ని ఎక్స్ అనుకుంటే ఇది కూడా ఎంత అవుతుంది, ఎక్స్ అయిపోతుంది. కాబట్టి నేను చూడండి 1 ప్లస్ కాస్ ఏ ఇంటూ 1 మైనస్ సైన్ బి ఇంటూ 1 ప్లస్ కాస్ సి ఇంటూ 1 మైనస్ సైన్ డి ఈక్వల్ టు నేను సమ్ ఎక్స్ అనుకుంటున్నాను. అంటే ఇది ఎక్స్ అయినప్పుడు ఇది కూడా ఏమవుతుంది, ఎక్స్ అయిపోతుంది. కాబట్టి దాన్ని కూడా నేను ఎక్స్ అని తీసుకుంటున్నాను. అంటే 1 మైనస్ కాస్ ఏ ఇంటూ 1 ప్లస్ సైన్ బి ఇంటూ 1 మైనస్ కాస్ సి ఇంటూ 1 ప్లస్ సైన్ డి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అనుకున్నాను. ఇక్కడ చూడండి దీన్ని మల్టిప్లికేషన్ చేద్దాం. ఇక్కడ చూడండి 1 ప్లస్ కాస్ ఏ ఇంటూ 1 మైనస్ కాస్ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫామ్లో ఉంది. అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏ అవుతుంది. 1 మైనస్ సైన్ బి ఇంటూ 1 ప్లస్ సైన్ బి ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫామ్లో ఉంది కాబట్టి దీన్ని మనం 1 మైనస్ సైన్ స్క్వేర్ బి, అలాగే దీన్ని 1 మైనస్ కాస్ స్క్వేర్ సి, అలాగే దీన్ని 1 మైనస్ సైన్ స్క్వేర్ డిగా రాస్తున్నాను. ఈజ్ ఈక్వల్ ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ కాబట్టి ఎక్స్ స్క్వేర్ అలాగే రాస్తున్నాను. ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ యూస్ చేసుకొని 1 మైనస్ కాస్ స్క్వేర్ ఇలా రాసుకోవచ్చు, సైన్ స్క్వేర్ ఏ ఇంటూ 1 మైనస్ సైన్ స్క్వేర్ బి అంటే కాస్ స్క్వేర్ బి ఇంటూ 1 మైనస్ కాస్ స్క్వేర్ సి అంటే సైన్ స్క్వేర్ సి, 1 మైనస్ సైన్ స్క్వేర్ డి అంటే కాస్ స్క్వేర్ డి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. సో దీన్ని యూజ్ చేసుకుని ఎక్స్ వాల్యూ ఎంత అవుతుంది, సైన్ ఏ ఇంటూ కాస్ బి ఇంటూ సైన్ సి ఇంటూ కాట్ డి అయిపోతుంది. కాబట్టి దట్ ఇంప్లైస్ ఎక్స్ ఈక్వల్ టు సైన్ ఏ కాస్ బి సైన్ సి కాస్ డి అవుతుంది మనకి ఎక్స్ వాల్యూ. సో చూడండి ఆప్షన్స్ లో సైన్ ఏ కాస్ బి సైన్ సి కాస్ డి. సో మనకి ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 22nd ప్రాబ్లం చూడండి. కాట్ ఆఫ్ 1358 డిగ్రీస్ ప్లస్ tan ఆఫ్ 3608 డిగ్రీస్ ఈక్వల్ టు మనం ఎంతో కనుక్కోవాలి. ఇక్కడ చూడండి కాట్ ఆఫ్ 1358 డిగ్రీస్ ని మనం
1350 ప్లస్ 8 డిగ్రీస్గా రాసుకోవచ్చుగా. సేమ్ అదే విధంగా ప్లస్ tan ఆఫ్ 3600 ప్లస్ 8 డిగ్రీస్గా రాసుకోవచ్చుగా. తర్వాత 1350 ఉంది. 1350ని మనం 90s మల్టిపుల్ ఎలా రాసుకోవచ్చు? కాట్ ఆఫ్ 90 ఇంటూ ఇక్కడ 135 ఉంది. 9 15s ఎంత? 135 కాబట్టి 9 15s 135. ఇక్కడ 0 ఉంది కాబట్టి ఆ 0 అలాగే రాసుకోవాలి. ప్లస్ 8 డిగ్రీస్ ప్లస్ tan ఆఫ్ 3600 ఉంది. దాన్ని మనం 90s మల్టిపుల్ రాసుకోవచ్చు. 9 4s ఎంత? 36 కాబట్టి 360 అయింది. ఇక్కడికి ఇంకో 0 ఉంది కాబట్టి ఇంకో 0 ఇక్కడ పెట్టాను. ప్లస్ 8 డిగ్రీస్ అలాగే రాస్తున్నాను. ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం క్వాడ్రెంట్స్ చూద్దాము. 0 90 అంటే 90 ఇంటూ 1గా రాసుకుంటున్నాను. 180 అంటే 90 ఇంటూ 2గా రాసుకుంటున్నాను. తర్వాత 270 అంటే 90 ఇంటూ 3గా రాసుకుంటున్నాను. 360 అంటే 90 ఇంటూ 4గా రాసుకుంటున్నాను. ఇక్కడ చూడండి 90 ఇంటూ 15 ఉంది. 15 అంటే ఇక్కడ చూడండి 15 అంటే ఆడ్ నెంబర్ కాబట్టి 1 3 ఆడ్ నెంబర్ కాబట్టి ఇక్కడ చూడండి ఇక్కడ 1 వచ్చింది, ఇక్కడ 3 వచ్చింది. ఇక్కడ మళ్ళీ ఎంత వస్తుంది? 5 వస్తుంది. 7 9 11 13 15 అంటే మనకు కావాల్సిన 15 కాబట్టి 15 ప్లస్ ఉంది కాబట్టి 15 ప్లస్ అంటే ఈ క్వాడ్రంట్ అంటే ఫోర్త్ క్వాడ్రంట్లో ఏమేమి పాజిటివ్ అవుతాయి? కాస్ సీకెంట్ వస్తేనే పాజిటివ్ అవుతాయి కాబట్టి ఇక్కడ మనకు కాట్ ఉంది కాబట్టి మనకి నెగిటివ్ వస్తుంది. 90ని ఎంతతో మల్టిప్లై చేసాం? మనం 15తో మల్టిప్లై చేసాం. 15 అనేది ఆడ్ నెంబర్ కాబట్టి సో ఇక్కడ 90 ఉంటే కాట్ ఉంటే ఏమైపోతుంది? tan అయిపోతుంది. tan 8 డిగ్రీస్ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ అలాగే రాస్తున్నాను. ఇక్కడ చూడండి 90 ప్లస్ తేటా అంటే ఇక్కడ చూడండి ఇక్కడ ప్లస్ అంటే థర్డ్ క్వాడ్రంట్ వచ్చింది. థర్డ్ క్వాడ్రంట్లో tan కాట్ ఉంటాయి కాబట్టి పాజిటివ్ అయిపోద్ది. అదేవిధంగా ఇక్కడ ప్లస్ తేటా కాబట్టి ఫస్ట్ క్వాడ్రంట్లోకి వెళ్ళిపోద్ది. ఫస్ట్ క్వాడ్రంట్లో అయినా కూడా ఆల్ పాజిటివ్ కాబట్టి నేను పాజిటివ్ రాసేసాను. ఇంకా 90 మల్టిపుల్ ఏముంది? 40 అంటే ఈవెన్ నెంబర్ ఉంది కాబట్టి ఇక్కడ tan ఉంటే tan అయిపోతుంది. tan 8 డిగ్రీస్ మైనస్ tan 8 డిగ్రీస్ ప్లస్ tan 8 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు 0. ఆప్షన్ ఏ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అదేవిధంగా 23rd ప్రాబ్లం చూద్దాం. చూడండి చాలా ఈజీగా ఉంటుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ పాసిబుల్ కానిది మనం కనుక్కోవాలి. ఫస్ట్ మనం ఆప్షన్ చూద్దాం. చూడండి sin θ ఈక్వల్ టు 5/7 అంటే న్యూమరేటర్ వాల్యూ చూడండి, డినామినేటర్ వాల్యూ చూడండి. న్యూమరేటర్ ఈజ్ లెస్ దాన్ డినామినేటర్ కాబట్టి దీన్ని పక్కన పెట్టాను. tan θ ఈక్వల్ టు 100 సో ఇది కూడా పక్కన పెట్టేద్దాం. సీకెంట్ θ ఈక్వల్ టు 5/2 అంటే కాస్ θ ఈక్వల్ టు ఏమవుతుంది? 2/5 అయిపోతుంది కాబట్టి న్యూమరేటర్ వాల్యూ ఈజ్ లెస్ దాన్ డినామినేటర్ వాల్యూ కాబట్టి ఇది కూడా పక్కన పెట్టేద్దాం. మనకి ఇక్కడ చూడండి కాస్ θ ఈక్వల్ టు 1 ప్లస్ a²/1 మైనస్ a² ఉంటుంది. ఇక్కడ ఆప్షన్లో మళ్ళీ a డస్ నాట్ ఈక్వల్ టు 1 అండ్ సంథింగ్ ఏదో ఇస్తాడు. సపోజ్ ఇప్పుడు చూడండి నేను కాస్ θ ఈక్వల్ టు 1 ప్లస్ a²/1 మైనస్ a². ఇక్కడ నేను ఏ ప్లేస్లో 2 తీసుకుంటాను అనుకోండి, అప్పుడు నేను రాసుకోవచ్చు కాస్ θ ఈక్వల్ టు 1 ప్లస్ 2 తీసుకుంటాం కాబట్టి ఏ వాల్యూ 2² అంటే 4/1 మైనస్ a² అంటే 2² 4. దట్ ఇంప్లైస్ 5/-3 అవుతుంది. ఇక న్యూమరేటర్ వాల్యూ ఈజ్ గ్రేటర్ దాన్ ద డినామినేటర్ వాల్యూ కాబట్టి మనకి ఆప్షన్ బి అనేది నాట్ పాసిబుల్ అవుతుంది. సో మనకు ఆన్సర్ ఏంది? ఆప్షన్ బి అవుతుంది. అదేవిధంగా 24th ప్రాబ్లం చూద్దాం. చూడండి మనకి ఐపీలో కూడా చాలా ఇంపార్టెంట్ ఇలాంటి మోడల్లో వచ్చే క్వశ్చన్స్. చూడండి ఇఫ్ థీటా ఈజ్ నాట్ ఇన్ 4th క్వాడ్రంట్ అండ్ tan θ వాల్యూ ఇచ్చాడు. tan θ ఈక్వల్ టు -4/3 ఇచ్చాడు. దెన్ 5 sin θ ప్లస్ 10 cos θ ప్లస్ 9 secant θ ప్లస్ 16 cos cosecant θ ప్లస్ 4 cot θ వాల్యూ మనం కనుక్కోవాలి. ఫస్ట్ మనం చూద్దాం. చూడండి క్వాడ్రంట్స్
ఫస్ట్ క్వాడ్రంట్, సెకండ్ క్వాడ్రంట్, థర్డ్ క్వాడ్రంట్, ఫోర్త్ క్వాడ్రంట్ రాసుకున్నట్టాగే మనకి tan θ వాల్యూ ఎంత ఇచ్చాడు, tan θ ఈక్వల్ టు -4/3 ఇచ్చాడు. అంటే tan θ ఈక్వల్ టు -4/3 అంటే నెగిటివ్లో ఉంది కాబట్టి మన క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు, థీటా ఈజ్ నాట్ ఇన్ ఫోర్త్ క్వాడ్రంట్. ఫోర్త్ క్వాడ్రంట్లో థీటా వాల్యూ ఉండదు. అదేవిధంగా tan θ ఈక్వల్ టు -4/3 అంటే ఫస్ట్ క్వాడ్రంట్లో ఆల్ పాజిటివ్స్ ఉంటాయి. కాకపోతే మన క్వశ్చన్లో ఏంది, tan θ ఈక్వల్ టు -4/3 ఇచ్చాడు కాబట్టి ఫస్ట్ క్వాడ్రంట్లో కూడా ఉండదు. థర్డ్ క్వాడ్రంట్ చూడండి, tan θ అనేది పాజిటివ్సే ఉంటాయి. కాకపోతే ఇక్కడ మనకి నెగిటివ్లో ఉంది కాబట్టి థర్డ్ క్వాడ్రంట్ కూడా అవ్వదు. సెకండ్ క్వాడ్రంట్లో సైన్ కొసికెంట్ రెండు ఉన్నప్పుడే పాజిటివ్ అవుతుంది. కాకపోతే మనకి ఇచ్చిన వాల్యూలో ఇక్కడ నెగిటివ్ ఉంది కాబట్టి ఇది మనకి తీసుకోవాలి. దీన్ని యూజ్ చేసుకొని మనం ఇప్పుడు సైన్ θ వాల్యూ కనుక్కోవచ్చుగా. tan θ ఈక్వల్ టు -4/3 ఉంది. ఇక్కడ 4/3 అని మనం చూడంగానే ట్రిప్లెట్స్ గుర్తుకు రావాలి. ట్రిప్లెట్స్ 3, 4 ఉన్నప్పుడు హైపోటెన్యూస్ ఎంత అయిపోతుంది, 3, 4, 5 కాబట్టి మనకి హైపోటెన్యూస్ వాల్యూ 5 అవుతుంది. సైన్ θ అంటే ఏంటి, ఆపోజిట్ బై హైపోటెన్యూస్. ఇక్కడ ఆపోజిట్ వాల్యూ ఎంత, 4, -4 ఉంది. ఇక్కడ సైన్ θ అనేది మనకి ఇక్కడ పాజిటివ్ అయిపోతుంది సెకండ్ క్వాడ్రంట్లో. సో మనకి ఇక్కడ -4 కాస్త 4 రాసేసుకోవాలి. బై హైపోటెన్యూస్ వాల్యూ ఎంత, 5 ఉంది కాబట్టి 5 అలాగే రాస్తున్నాను. సేమ్ దీన్నే యూజ్ చేసుకొని cos θ వాల్యూ కనుక్కోవచ్చు మనం. cos θ ఈక్వల్ టు adjacent బై hypotenuse. That implies adjacent value ఎంత, 3/5. మన క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు, ఇఫ్ థీటా ఈజ్ నాట్ ఇన్ ద ఫోర్త్ క్వాడ్రంట్ అని ఇచ్చాడు. థీటా అనేది ఫోర్త్ క్వాడ్రంట్లో ఉండదు అని చెప్పాడు. సో మనకి నెగిటివ్ అలాగే రాసుకుంటున్నాను. సో మనం ఎప్పుడేం కనుక్కోవాలి, 5 sin θ మనం కనుక్కోవాల్సింది 5 sin θ ప్లస్ 10 cos θ ప్లస్ 9 sec θ ప్లస్ 16 cosecant θ ప్లస్ 4 cot θ వాల్యూ మనం కనుక్కోవాలి. సో 5 ఇంటూ sin θ అంటే 4/5 కాబట్టి 4/5 అలాగే రాస్తున్నాను. ప్లస్ 10 ఇంటూ cos θ అంటే ఎంత, -3/5 ప్లస్ 9 ఇంటూ సీకెంట్ అంటే రెసిప్రోకల్ ఆఫ్ కాస్ కాబట్టి దీన్ని మనం -5/3గా రాస్తున్నాను. సేమ్ తర్వాత ప్లస్ 16 ఇంటూ కొసికెంట్ θ ఉంది. కొసికెంట్ θ ఈజ్ రెసిప్రోకల్ ఆఫ్ sin θ కాబట్టి దీన్ని 5/4గా రాస్తున్నాను. ఇంకా లాస్ట్ ఏముంది, 4 cot θ ఉంది. 4 ఇంటూ cot θ అంటే రెసిప్రోకల్ ఆఫ్ tan θ కాబట్టి -3/4గా రాస్తున్నాను. 5కి 5కి క్యాన్సిల్ అవుతుంది. 5 1s 5 2s 3 1s 3 3s 4 1s 4 4s 4కి 4కి క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకెంత మిగిలింది మనకి, ఇక్కడ 4 మిగిలింది. ప్లస్ 2 ఇంటూ -3 2 ఇంటూ -3 అంత -6 3 ఇంటూ -5 అంటే అంత -15 ప్లస్ 4 ఇంటూ 5 20 -3 4 ప్లస్ 20 ఈక్వల్ టు 24. పాజిటివ్ వాల్యూస్ మొత్తం ఒకసారి యాడ్ చేద్దాము, నెగిటివ్ వాల్యూస్ మొత్తం ఒకసారి యాడ్ చేద్దాం. మైనస్ కామన్ తీస్తే ఇంకెంత మిగులుతుంది, ఇక్కడ 6 ప్లస్ 15 ప్లస్ 3 6 ప్లస్ 15 ఈక్వల్ టు 21 21 ప్లస్ 3 ఈక్వల్ టు
24 మనం మైనస్ కామన్ చేసాం కాబట్టి మైనస్ బయట రాసుకుంటున్నాను 24 ప్లస్ 24 మైనస్ 24 క్యాన్సిల్ అయిపోతే ఈజ్ ఈక్వల్ టు 0. మనకు ఆప్షన్ డి అనేది కరెక్ట్ అవుతుంది. సో ఇదండి మనకి ఇప్పుడు ఈ క్లాస్లో మనం 24 ప్రాబ్లమ్స్ దాకా తెలుసుకున్నాము. నెక్స్ట్ క్లాస్లో ఇంకా తెలుసుకుందాము. అదేవిధంగా ఎంసెట్ క్లాస్తో పాటు మనం మ్యాథ్స్ ఐపీఈకి సంబంధించి 1A ఉంది కదా, 1A సబ్జెక్టు, ఆ 1A సబ్జెక్ట్లో ఉన్న ప్రతి ఎక్సర్సైజ్లో ప్రాబ్లమ్స్ మొత్తం నెక్స్ట్ క్లాస్లో, ఒక క్లాస్లో ఇది ఇంకో క్లాస్లో అది అప్లోడ్ చేస్తూ ఉంటాము. ఎవరికైనా యూజ్ అయ్యే వాళ్ళకి చూడండి, బుక్లో రాసుకునే వాళ్ళు రాసుకోవచ్చు. థ్యాంక్ యూ.